ఇప్పుడు ఇంకొక అద్భుత సంఘటన గురించి చెబుతాను, అస్సలు మిస్ కాకుండా వినండి. స్వామివారు బద్రీనారాయణ క్షేత్రంకు ప్రయాణం సాగిస్తుండగా మార్గంలో ఒక పర్వతం దాటవలసి వచ్చి అక్కడ ఒక పెద్ద లోయ ఆయన మార్గానికి అవాంతరమై నిలిచింది. తాము ఎలా ముందుకు సాగాలా అని ఆలోచిస్తుండగా అక్కడ ఇద్దరు వ్యక్తులు కొండ నుండి క్రిందకు దిగుతూ వెళ్లటం గమనించారు. అదే సమయంలో ఆ ఇరువురు వ్యక్తులు స్వామివారిని ఉద్దేశించి, ఇక్కడ దారి మహాప్రమాదకరమైనది, కావున తిరిగి వెనకకు వెళ్ళు అని పలికారు. అందుకు శ్రీ స్వామివారు తాము నరనారాయణులను దర్శించుకోవటానికి వచ్చామని, ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయనని సమాధానమిచ్చారు. వెంటనే ఆ ఇరువురు వ్యక్తులు అదృశ్యమై వారి స్థానే నరనారాయణులు దర్శనమిచ్చారు. అంతటిది స్వామివారి మహత్తు. ఈ కలియుగంలో కూడా ఇంకా భక్తి ధర్మము వర్ధిల్లుతున్నాయంటే ఇటువంటి యోగి పుంగవుల వల్లనే కదా. అలాగే సప్త చిరంజీవులలో ఒకరితో స్వామివారు ఎదుర్కొన్న సన్నివేశం